తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రక్రియలో రేపటి నుంచి మరో అంకం ప్రారంభం కానుంది. ఏపీలో అసెంబ్లీ, లోక్సభ, అలాగే తెలంగాణలో లోక్సభ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. దేశవ్యాప్తంగా సాధారణ ఎన్నికల్లో భాగంగా 4వ దశ ఎన్నికలకు నోటిఫికేషన్ రేపు విడుదల కానుంది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల కోలాహలం మొదలు కానుంది. ఇక ఏపీలో 25 లోక్సభ, 175 అసెంబ్లీ స్థానాలకు, అలాగే తెలంగాణలో 17 లోక్సభ స్థానాలకు ఎన్నికలు, ఒక అసెంబ్లీ స్థానంలో మే 13న ఉప ఎన్నికలైతే జరగనున్నాయి. ఇక రేపటి నుంచి ఈ నెల 25 వరకు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయవచ్చు. 26న నామినేషన్ల స్క్రూటినీ ఉంటుంది. ఇక 29న ఉపసంహరణకు అవకాశం ఉంటుంది. అదే రోజున అభ్యర్థులకు గుర్తులు కూడా కేటాయిస్తారు. రెడ్డిగా దీనికి సంబంధించి అయితే పూర్తి డీటెయిల్స్ మా బ్యూరో చీఫ్ ఏడుకొండలు అయితే అందిస్తారు. ఏడుకొండలు చెప్పండి, తెలంగాణలో ఇటు చూసుకుంటే ఏపీలో రెండిట్లలో కూడా తెలంగాణకి సంబంధించి అయితే లోక్సభ ఎన్నికలు, అలాగే ఏపీకి సంబంధించి అసెంబ్లీ, అలాగే లోక్సభ నామినేషన్ల చివరి తేదీ అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి ఎలాంటి బందోబస్తు చర్యలు చేశారు, అలాగే ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు, ఏ విధంగా ఉన్నాయి? ఈ నెల 18వ తారీఖున నోటిఫికేషన్ జారీతో ప్రారంభమయ్యేటువంటి అసలైన ఎన్నికల ప్రక్రియ నిర్వహణకు జిల్లాలకు సంబంధించిన ఎన్నికల అధికారులు అందరూ సిద్ధం కావాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా ఇప్పటికే ఆదేశించారు. ఎన్నికలను శాంతియుతంగా, స్వేచ్ఛగా మరియు న్యాయబద్ధంగా నిర్వహించడంతో పాటు ప్రతిరోజు క్రమం తప్పకుండా నివేదికలను పంపేందుకు తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. అయితే ఏదైతే రాష్ట్ర సచివాలయం నుండి నిన్న అన్ని జిల్లాల అధికారులతో కూడా వీడియో కాన్ఫరెన్స్ కూడా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 18వ తేదీ నోటిఫికేషన్ జారీ ఏదైతే ఉందో ఆ రోజు నుంచి ఈ యొక్క నామినేషన్ల ప్రక్రియ అనేది కొనసాగుతుంది. ఈ నామినేషన్ల ప్రక్రియకు సంబంధించి అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా ప్రత్యేక బలగాలను కూడా ఏర్పాటు చేశారు. ఎవరైతే నామినేషన్ దాఖలు చేస్తారో అభ్యర్థి వెంట తనకు జామీన్ ఇచ్చే వ్యక్తులు తప్ప మరి ఇతర వ్యక్తులు ఎవరు కూడా లోపలికి అనుమతించారు. సుమారు 100 మీటర్ల లోపు పూర్తిగా 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. అలాగే ముఖ్యంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈసీ ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇటీవల జరుగుతున్నటువంటి భౌతిక దాడులను కూడా దృష్టిలో పెట్టుకుని ఈసారి పకడ్బందీ ఏర్పాట్లు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే రేపటి నుంచి ప్రారంభం కానున్నటువంటి ఈ యొక్క నామినేషన్ల ప్రక్రియకు సంబంధించి 25వ తారీఖు వరకు కూడా ఈ యొక్క నామినేషన్ల ప్రక్రియ అనేది కొనసాగుతుంది. రైట్, అలాగే ఎలాంటి బందోబస్తు చర్యలు అయితే చేపడుతున్నారు అంటే దీనికి సంబంధించి ఇప్పుడు నామినేషన్ల స్వీకరణకు సంబంధించి అయినా కూడా ఎలాంటి గొడవలు జరగకుండా కొంతమంది గొడవ చేసే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అంటే గతంలో ఏదైతే ఈ ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పంచాయతీ కానీ అలాగే ఇటు ఎంపీటీసీ ఎన్నికలు జరిగినప్పుడు కూడా చాలా అల్లర్లు అయితే చోటు చేసుకున్నాయి. దాంతో పాటు ఇటీవల ఎన్నికల ప్రచారాల్లో అగ్రనేతలైన సాక్షాత్ ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి మీద రాజుతో దాడి చేసినటువంటి సంఘటనలు కూడా చోటు చేసుకున్న నేపథ్యంలో ఈసీ మరింత కట్టుదిట్టమైనటువంటి భద్రతా చర్యలు అయితే చేపట్టింది. అన్ని ఏదైతే ఈ యొక్క నామినేషన్లు జారీ చేసేటువంటి కేంద్రాల వద్ద పకడ్బందీ ఏర్పాట్లు అలాగే పారామిలిటరీ బలగాలను కూడా మోహరిస్తుంది. అక్కడ 144 సెక్షన్ 30 యాక్ట్ కూడా అమల్లో ఉంటుందని చెప్పేసి చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క నామినేషన్లు వేసేటువంటి వారు ఎవరైతే ఉన్నారో అభ్యర్థులు ముందుగానే తమ వెంట వచ్చేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో 5 వ్యక్తులకు సంబంధించి ముందుగానే అన్ని డీటెయిల్స్ అందించాలి. డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత వారు మాత్రమే లోపలికి రావాల్సి ఉంటుంది. నామినేషన్ వేసేటువంటి వారికి ఎవరైతే జామీన్ ఉంటున్నారో జామీన్ ఇచ్చేవారు వీరంతా కూడా వారు ఒక వరకు మాత్రమే అనుమతిస్తారు. బయట వారిని ఎవరిని కూడా ఒక్కరిని కూడా అనుమతించేటువంటి ప్రసక్తి లేదు. అలాగే మీడియా కూడా ఇక్కడ ఆంక్షలు పెట్టినటువంటి పరిస్థితి. కేవలం ఎవరో ఒకరి దగ్గర మాత్రమే వీడియో రికార్డ్ చేయించి బయటకు ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే ముఖ్యంగా గతంలో జరిగినటువంటి అల్లర్లు కానీ నామినేషన్లు వేయకుండా ఆపేందుకు ప్రయత్నాలు కూడా కొన్ని చోట్ల జరుగుతున్నాయి అనేటువంటి సమాచారంతో ఈసారి పకడ్బందీ ఈ యొక్క ఎన్నికల నిర్వహణకు ఈసీ అయితే పకడ్బందీ ఏర్పాట్లు చేస్తుంది. ఇప్పుడు కేంద్రం నుంచి కూడా ఈసీ మీద కొంచెం ఒత్తిడి ఉంది. ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నటువంటి పైన కూడా అటు కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఎప్పటికప్పుడు దృష్టి పెట్టి వీరిని అలా అప్రమత్తం చేస్తున్న నేపథ్యంలో ఈసారి ఆంధ్రప్రదేశ్ లో జరిగేటువంటి సార్వత్రిక ఎన్నికలు అదే ప్రశాంతమైనటువంటి వాతావరణంలో జరిగేలాగా చూస్తామంటే కూడా ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘానికి ఇక్కడ ఉన్నటువంటి ఎన్నికల సంఘం ముఖేష్ కుమార్ మీనా తెలపడం జరిగింది. ప్రతిరోజు కూడా ఎన్ని నామినేషన్లు వచ్చాయి, ఎంతమంది అభ్యర్థులు ఇక్కడ అయితే వారికి జామీన్ ఎవరెవరు చేశారు
అంటే దాని సపోర్ట్ గా ఎవరైతే నామినేషన్లు వేశారు ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు సాయంత్రం మరలా వీడియో కాన్ఫరెన్స్ లో నిర్వహించాలని, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రతి జిల్లా నుంచి ఈ యొక్క ఎన్నికల అధికారితో ముఖేష్ కుమార్ మీనా నేరుగా వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడతారు. రైట్, థ్యాంక్ యూ ఏడుకొండలు. రైట్, ఇక తెలంగాణలో ఏ విధంగా ఉంది అనేసి చెప్పి అందించడానికి మా ప్రతినిధి వాసు సిద్ధంగా ఉన్నారు. వాసు, చెప్పండి, తెలంగాణలో కూడా రేపటి నుంచి అయితే లోక్సభ ఎన్నికలకు సంబంధించి నామినేషన్లకి స్వీకరణ అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి డీటెయిల్స్ ఎలా ఉన్నాయి, అలాగే ఎలాంటి కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు ఈ నామినేషన్లకు సంబంధించి, ఈ డీటెయిల్స్ అన్ని ఎలా ఉన్నాయి? మమతా, రేపటి నుంచి తెలంగాణలో లోక్సభ ఎన్నికలకు సంబంధించి 17 స్థానాలకు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుంది. రేపు 18వ తేదీన ఈ నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైన తర్వాత ఏప్రిల్ 25వ తేదీ వరకు ఈ నామినేషన్లు దాఖలు చేసేందుకు చివరి తేదీ ఉంటుంది. ఆ తర్వాత నామినేషన్ల పరిశీలన ఏప్రిల్ 26వ తేదీన జరుగుతుంది. విత్డ్రాలకి ఏప్రిల్ 29వ తేదీ వరకు ఎవరైతే నామినేషన్ నుంచి విత్డ్రా చేసుకోవాలనుకుంటున్నారో వారు ఏప్రిల్ 29వ తేదీ వరకు వాళ్ళకి టైం ఉంది. ఆ తర్వాత మే తుది లిస్ట్ ని ఈసీ ప్రకటిస్తుంది. నామినేషన్ విత్డ్రా తర్వాత అభ్యర్థుల తుది జాబితా ప్రకటిస్తుంది. పోటీలో ఎవరుంటారనేది వారికి సింబల్ కేటాయిస్తారు. జాతీయ పార్టీలు అయితే రాజకీయ రిజిస్టర్ పార్టీలు అయితే వాళ్ళకి సింబల్ ఉంటుంది. ఇండిపెండెంట్లకి ఈసీ సింబల్ కేటాయిస్తుంది. ఆ తర్వాత మే 13వ తేదీన పోలింగ్ ఉంటుంది. జూన్ 4వ తేదీన కౌంటింగ్ ఉంటుంది. ప్రధానంగా ఈ 4th ఫేజ్ కు సంబంధించి 96 లోక్సభ ఎన్నికల 96 ఎంపీ సీట్లకు పోలింగ్ జరగబోతుంది. అట్లాగే 10 రాష్ట్రాల్లో ఈ 96 సీట్లకు సంబంధించి ప్రధానంగా పోలింగ్ జరగబోతుంది. తెలంగాణకు సంబంధించి ఇప్పటికీ రాజకీయ పార్టీలు మనం పరిశీలిస్తే బీఆర్ఎస్ ఆల్రెడీ 17 స్థానాలకు అభ్యర్థులు ప్రకటించింది. బీజేపీ 17 స్థానాలకు అభ్యర్థులు ప్రకటించింది. అట్లాగే కాంగ్రెస్ పార్టీ 14 స్థానాలకు అభ్యర్థులు ప్రకటించింది. ఇంకా 3 స్థానాలకు అభ్యర్థులు ప్రకటించాల్సి ఉంది. ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్ ఈ 3 స్థానాలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ప్రకటించాల్సి ఉంటుంది. రేపటి నుంచి నామినేషన్లు ప్రారంభమవుతున్న క్రమంలో కాంగ్రెస్ పార్టీ కూడా అభ్యర్థులు ఇవాళ రేపు అభ్యర్థుల్ని ప్రకటించే అవకాశం ఉంది. ఓవరాల్ గా తెలంగాణకు సంబంధించి ఇప్పటికే ఎన్నికల ఏర్పాట్లకు సంబంధించి ఈసీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. 17 లోక్సభ స్థానాలకు సంబంధించి రిటర్నింగ్ ఆఫీసర్ల ఏర్పాటు కానీ అట్లాగే మాకు దీనికి సంబంధించి ఎంత మిలిటరీ బలగాలు కావాలి, లోకల్ పోలీసులు ఎంతమందిని వాడుకోవాలి, ఇదంతా కూడా వివరాలు సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కి స్టేట్ సిఇఓ ఎలక్షన్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వికాస్ రాజ్ ఆయన ఇన్ఫర్మేషన్ పంపించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించకుండా ప్రశాంతంగా తెలంగాణలో ఈ ఎన్నికల ప్రక్రియ ముఖ్య విధంగా ఆయన ఎప్పటికప్పుడు సిఎస్ శాంతికుమారి అట్లాగే డీజీపీ రవికుమార్ గుప్తాతో ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తున్నారు. రేపటి నుంచి కీలక ఘట్టం ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో ఈసీ మరింత పకడ్బందీగా ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇప్పటికే పోస్టల్ బ్యాలెట్ కి సంబంధించి ప్రింటింగ్ అయిపోయింది. పోస్టల్ బ్యాలెట్ కూడా మొన్న 12వ తేదీ వరకు లాస్ట్ డేట్ ఉంది. ఆ లోపు వాళ్ళు వినియోగించుకోవాలని చెప్పి ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల ఈ 29వ తేదీ వరకు విత్డ్రాల్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మంత్ 13వ తేదీన పోలింగ్ ఉంటుంది. కాబట్టి ఈ రేపటి నుంచి ఈ కీలకమైన నామినేషన్ పర్వం ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో ఇటు రాజకీయ పార్టీలు కూడా కేసీఆర్ రేపు కీలకమైన సమావేశం నిర్వహించబోతున్నారు. అట్లాగే రేవంత్ రెడ్డి 19వ తేదీ నుంచి ప్రచార కార్యక్రమం బీజేపీకి సంబంధించి అగ్రనేతలు కూడా ప్రచార షెడ్యూల్ ని ఖరారు చేస్తున్నారు. ఓవరాల్ గా తెలంగాణలో ఎన్నికలకు సంబంధించి మెయిన్ ఘట్టం తెరలేవబోతుంది. ఎన్నికల హీటు కూడా పెరగబోతుంది. మమతా, రైట్, ఏపీలో పాలిటిక్స్ చూసుకుంటే కొంచెం గందరగోళంగా ఉందనే అనుకోవచ్చు. దానికి సంబంధించి ఈసీ కూడా కొన్ని హెచ్చరికలు అయితే జారీ చేసింది. అయితే తెలంగాణలో ఏ విధమైనటువంటి హెచ్చరికలు జారీ చేసింది అనుకోవచ్చు ఈసీ? ఇప్పటి వరకైతే తెలంగాణలో ఎట్లాంటి సంఘటనలు చోటు చేసుకోలేదు. కాకపోతే లేటెస్ట్ గా కేసీఆర్ ఈ నెల 5వ తేదీన సిరిసిల్లలో చేసిన కామెంట్స్ మీద ఈసీ ఆయనకు నోటీసులు పంపించింది. అట్లాగే కేటీఆర్ మీద కూడా కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేసింది. ఈ బహిరంగ సభల్లో నేతలు ఎవరైతే మాట్లాడుతున్నారో ఎన్నికల కోడ్ ఏదైతే ఉల్లంఘించి మాట్లాడుతున్నారని చెప్పి రాజకీయ పార్టీలు చేస్తున్న ఆరోపణల నేపథ్యంలో వారికి నోటీసులు జారీ చేశారు. రేపు ఉదయం 11 గంటల వరకు కేసీఆర్ తాను చేసిన వ్యాఖ్యల మీద వివరణ ఇవ్వాలని చెప్పి ఈసీ ఆయనకు నోటీసులు పంపించింది. ప్రస్తుతం అయితే తెలంగాణలో ఎట్లాంటి హింసాత్మక సంఘటనలు అట్లాంటి పరిస్థితులు లేవు. హింసాత్మక సంబంధించిన ఘటనలు ఏం జరగలేదు. కాకపోతే రాబోయే ఈ రేపటి నుంచి కీలకమైన
నామినేషన్లకు సంబంధించి ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఈసీ కూడా అప్రమత్తమైంది. దీనికి సంబంధించి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ను పకడ్బందీగా అమలు చేసేందుకు ఈసీ ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది, అధికారులకు కూడా సూచనలు ఇచ్చింది. ఇప్పటికే పోస్టల్ బ్యాలెట్ కి సంబంధించి కూడా ఆ ప్రక్రియ అంతా పూర్తయింది. రాబోయే ఈ ఎన్నికలకు సంబంధించి ప్రధానంగా ఈసీ సి విజిల్ పేరుతో ఒక యాప్ ను కూడా క్రియేట్ చేసింది. అక్కడ నేరుగా ఎవరైతే తమ దృష్టికి ఎన్నికల కోడ్ ఉల్లంఘించి ఎవరైతే నగదు పంచడం కానీ ఇతరత్ర వస్తువులు పంచడం కానీ ఇంకా ఏ రకమైన కార్యక్రమాలు చేపట్టినా కూడా ఓటర్లు నేరుగా ఫిర్యాదు చేయొచ్చు అని చెప్పి ఈసీ ఒక యాప్ ని క్రియేట్ చేసి ఇచ్చింది. ఈ రకంగా అట్లాగే ఇంటి దగ్గర నుంచి ఓటు వేసే విధంగా 85 సంవత్సరాలు పైబడిన వృద్ధులకు ఇంటి దగ్గర నుంచే ఓటు వేసే విధంగా ఏర్పాట్లు కూడా ఈసారి ఎన్నికల్లో ఈసీ తొలిసారిగా తీసుకురాబోతుంది. ఈ రకంగా ఓటర్లని అంటే మెయిన్ గా హైదరాబాద్ అట్లాగే అర్బన్ ప్రాంతాల్లో ఓటింగ్ శాతం బాగా తక్కువ ఉన్న నేపథ్యంలో గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా చాలా తక్కువ పోల్ జరిగింది హైదరాబాద్ లో. దాన్ని పెంచే విధంగా అధికారులు చర్యలు ఉన్నారు. అట్లాగే ఈ ఓటర్ నమోదుకు సంబంధించి నిన్నటి వరకు ఆ ప్రక్రియ పూర్తయింది. కొత్తగా ఓటర్లు ఎవరైతే నమోదు చేసుకోవాలో వాళ్ళకి నిన్నటి వరకు కూడా అవకాశం ఇచ్చింది. ఈ రకంగా ఓటింగ్ శాతం పెంచే విధంగా ఈసీ ప్రయత్నాలు చేస్తుంది, ప్రచారం చేస్తా ఉంది. దానికి సంబంధించి మోడల్ పోలింగ్ బూత్లను కూడా ఏర్పాటు చేస్తా ఉంది. అక్కడ ఓటు వేసేందుకు వచ్చిన వారికి గిఫ్టులు ఇవ్వటం కానీ, వారికి ఓటింగ్ సంబంధించి ఓటు పట్ల అవగాహన పెంచడం కానీ, ఓటు ప్రాధాన్యత తెలియజేసే విధంగా ఈసీ చర్యలు తీసుకుంటున్నాం. అంటే ఓటింగ్ శాతం పెంచే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఇప్పటికే కింది స్థాయి రిటర్నింగ్ ఆఫీసర్లకు కానీ జిల్లా మెజిస్ట్రేట్ అంటే కలెక్టర్లకు కూడా ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఆ రకంగా ఏర్పాట్లు రేపటి నుంచి ఈ నామినేషన్ ప్రక్రియ ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో ఈసీ కూడా ఎప్పటికప్పుడు క్షుణ్ణంగా పరిశీలన చేస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ వాసు, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్.